శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. సో ఎప్పట్లాగానే మేము ఈసారి ఐపీఎల్ ప్రివ్యూ సిరీస్ అనుకుంటూ, ఆల్దో ఐపీఎల్ స్టార్ట్ అయిపోయినా కానీ మేము టీమ్ కాంపోజిషన్లు, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఒక ఎపిసోడ్ రికార్డ్ చేశాము. కానీ దురదృష్టవశాత్తు దానిలో చాలా మటుకు ఆడియో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎగిరిపోయిందనమాట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే మిగిలిన ఆడియోలో మేము మన ఫేవరెట్ టీం అయిన సన్ రైజర్స్ గురించి మాట్లాడుకున్న కంటెంట్ ఉంది. అదే కాకుండా ఆర్సీబీ గురించి మాట్లాడుకున్న కంటెంట్ కూడా ఎక్కడికి పోలేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక నుంచి ఇలాంటి అంతరాయాలు కలగవని కోరుకుంటున్నాం మేము కూడా. సో ఈ ఎపిసోడ్ని విని తరించి ఎలా ఉందో మాకు తెలపండి. చాలా ఇక నెక్స్ట్ టీంకి వెళ్దాం మనం. ముంబై ఇండియన్స్ తర్వాత మన ఆరెంజ్ ఆర్మీ. నేనే అడిగాను మన ప్రియమైన ఆరెంజ్ ఆర్మీ టీం ఉందంట. ప్రియమైన ఆరెంజ్ ఆర్మీ. అసలు ముందుగా నేను ఒకటి చెప్పాలి, ఎందుకంటే క్రికెట్ నగరం లిసనర్స్ అందరికీ కూడా, మీకు ఎవరికైనా సరే అసలు హైదరాబాద్లో ఏ మ్యాచ్ జరుగుతున్నా అసలు స్టేడియంలో ఎలాంటి ఫీల్ ఉంది, ఎలాంటి వైబ్ ఉంది, ఒక పర్టికులర్ బాల్ వేసినప్పుడు లేదంటే ఒక పర్టికులర్ షాట్ కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ స్టేడియం అంతా ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇవి తెలుసుకోవాలంటే మీరు ఎక్స్క్లూజివ్గా వెంటనే మన క్రికెట్ నగరం ఇన్స్టాలో డిఎం చేస్తే రాహుల్ అయితే వెంటనే రెస్పాన్స్ ఇస్తాడు. ఎందుకంటే తన దగ్గరుండి మన సన్ రైజర్స్ని స్టేడియంలో ఉండి ఆడిస్తున్నాడు. సో ఒక మ్యాచ్ కంప్లీట్గా దారుణంగా ఆడి ఓడిపోయిన రాజస్థాన్ చేతిలో నెక్స్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడి మనకి ఫస్ట్ విక్టరీ అనేది మరి ఇచ్చారు. సో రాహుల్ మాటలోనే విందాం అసలు స్టేడియం ఎక్స్పీరియన్స్. తనకేం కొత్త కాదు, చాలాసార్లు ఇప్పటికే కొన్ని వందల మ్యాచ్లు చూసాడు స్టేడియంలో. బట్ స్టిల్ ఈ ఇయర్ ఆరెంజ్ ఆర్మీ అట్మాస్ఫియర్ అనేది మన హైదరాబాద్లో ఎలా ఉందనేది మన రాహుల్ మాటలో విందాం. నేను ఎన్నో మ్యాచ్లు చూసా, కానీ కామెడీ విషయం ఏంటంటే నేను సన్ రైజర్స్ టీంని ఇప్పటివరకు ఐపీఎల్లో చూడలేదు నేను లైవ్గా. ఎప్పుడు మనం టీవీలో మ్యాచ్ చూడడం తప్ప అసలు అట్లా 2013 నుంచి ఎప్పుడు కుదరలేదు. ఒక్కసారి డెక్కన్ చార్జర్స్ మ్యాచ్కి వెళ్ళా 2011లో. కానీ బట్ ఆరెంజ్ ఆర్మీ జోష్ నిజంగా ఇప్పుడు మనం పెద్ద టీమ్స్ ఏంటి అంటే అందరూ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఊరికే హైప్ చేయండి అంటే ముంబై, సిఎస్కే, ఆర్సీబీ అని తెగ డబ్బులు కొడతా ఉంటారు. కానీ ఇట్లా స్టార్స్ లేకున్నా కానీ నీకు స్టేడియం చూస్తే నిండిపోయి అసలు సగం మంది నేలపాలైపోయారు అక్కడ నీకు సీట్లు లేక స్టేడియంలో. అంటే మరి టికెట్లు ఎక్కువ అమ్మేశారు మరి లేదో అనేది పక్కన పెడితే. ఇంకొక విషయం చెప్పాలి రాహుల్, మన హర్ష భోగ్లే కామెంటరీలో ఉన్నాడు అప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు. సో సీరియస్గా మ్యాచ్ అయిపోయిన తర్వాత తనంతటిగా తను అన్న మాటలు ఇవి ఏమన్నాడంటే, అందరూ ఏంటి ఎల్లో ఆర్మీ లేదంటే ఆర్సీబీ అంటే బెంగళూరు అండ్ అలాగే చెన్నైలో ఉండే స్టేడియం ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడతారు, వాళ్ళ ఫ్యాన్స్ క్రియేట్ చేసే నాయిస్ వైబ్ వీటి గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ చాలామంది తక్కువ అంచనా వేసే ఒక స్టేడియం, ఒక ఫ్రాంచైజ్, ఒక ఫ్యాన్ బేస్ ఆరెంజ్ ఆర్మీ. అసలు ఈ స్టేడియం చూస్తుంటే నాకు మర్చిపోతుంది, అసలు ఫ్యాన్స్ ఏంటి ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నారు, అసలు ఈ వైబ్ ఏంటి ఇలా ఉందని తనే ఒక విధంగా ఒక ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యాడు అనమాట హర్ష భోగ్లే. అది ఏమాత్రం తప్పు కాదు తెలుసా ఆ ఒపీనియన్. ఎందుకంటే నేను వాంకడేలో కూడా మ్యాచ్ చూసాను. నేను ఇండియా ఆస్ట్రేలియా ఓడియా చూసా. అంటే ఏదో చెప్తారు పెద్ద పెద్ద మాటలు. వాంకడే అదొక మంచి హిస్టారిక్ వెన్యూ, అక్కడ అసలు క్రౌడ్ ఎన్వైర్న్మెంట్ ఒక రకం లెవెల్లో ఉంటుంది, రేంజ్లో ఉంటుంది. ముంబై అంటేనే క్రికెట్, క్రికెట్ అంటేనే ముంబై, వడాపావ్ అంటేనే ముంబై, క్రికెట్ అంటేనే వడాపావ్, ఇవన్నీ కబుర్లు చెప్తారు. కానీ నేను అక్కడ ఎక్స్పీరియన్స్ ఇంకా మన ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచెస్ ఇంటర్నేషనల్ అవ్వని, ఇప్పుడు మొన్న వెళ్ళిన ఐపీఎల్ అవ్వని, ఆ లెవెల్ నీకు స్టేడియం కన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్ నాకు ఫ్లాలెస్గా ఉంటుంది టు జనరేట్ అన్ ఎన్వైర్న్మెంట్. నాకు తెలిసి చిన్నస్వామి ఒక్కటే కంపేర్ చేయగలుగుతాను. నేను నేను చిన్నస్వామిలో మ్యాచ్ చూడలే, కానీ టీవీలో చూస్తున్నప్పుడు కూడా ఉప్పల్ స్టేడియం అట్మాస్ఫియర్ ఇస్ కంపేరబుల్ టు చిన్నస్వామి. చిన్నస్వామి గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ అదే హర్ష భోగ్లే చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. అండ్ నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి కూడా చెప్తాను నేను. అండ్ మొన్న పంజాబ్ కింగ్స్ అయిన సెకండ్ మ్యాచ్కి అయితే టీం బాగా ఆడుతుండే కాబట్టి ఇంకా విర్రవీగిపోయారు క్రౌడ్ అసలు. నీకు అంటే దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీపుల్ టుగెదర్. భువి వికెట్ తీయగానే నాకైతే అసలే ఆ సౌండ్, ఆ రీసౌండ్ ఎలా వచ్చిందంటే, అంటే జనరల్ గా అసలు నేను కాంట్రిబ్యూట్ చేశాను మరి ఆ సౌండ్ కి. నీ పాత్ర కూడా ఉంది అందులో. నా అసలు పాత్ర కూడా ఉంది. ఒక్కసారిగా స్టేడియం ఫుల్ టాప్ రూఫ్ మొత్తం లేచిపోయినట్టు అంత సౌండ్ వచ్చింది అసలు ఫస్ట్ బాల్ కి.
యాహ్! అసల వికెట్. అక్కడి నుంచే మనం గెలుస్తాం అనిపించింది. అదే లెవెల్‌లో ఆ ముందు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫస్ట్ పవర్ ప్లే అయితున్నప్పుడే అర్థమైపోయింది మనం కానీ మ్యాచ్ ఇంతకీ ఓడిపోతామని. మరి శిఖర్ ధవన్ మన ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ యాహ్! అతనేమో అది దాదాపు సెంచరీ కొట్టైపోయాడు. సో, శిఖర్ ధవన్ అలా ఆడుతున్నప్పుడు ఎస్పెషల్లీ లాస్ట్ 3, 4 అవర్స్‌లో కొంచెం అరే! ఏందిరా ధవన్ స్కోర్ కొంచెం 140, 150కి లాక్కెళ్ళిపోయేలా ఉన్నాడు అని ఆ వైబ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎలా ఉంది స్టేడియం ఎన్వైర్న్‌మెంట్? అప్పుడెలా ఉందో చెప్తా. ఇప్పుడు అందరూ నాలెడ్జబుల్ చెన్నై క్రౌడ్ అని చెప్పి ఓ చప్పట్లు కొడతా ఉంటారు కదా! అప్పుడు ఏమైంది తెలుసా? స్టేడియం అంతా అప్పటి వరకు వికెట్లు అదే ధవన్ అన్న వికెట్ తీయండ్రా, తీయండ్రా అంటుంటే, ధవన్ అన్న ఆట చూసి ముగ్ధులైపోయి, అక్కడ నీకు మన స్టేడియం అనౌన్సర్ ఉంటాడు కదా! భూవి, భూవి అని చీర్ చేయండ్రా అంటే, గబ్బర్, గబ్బర్ అని అరవడం స్టార్ట్ చేశారు. అంటే నీకు అందరూ కాషాయం కట్టుకునే వచ్చారు అక్కడికి. కానీ నీకు ఆ టైంలో నీకు ఒక పర్ఫార్మెన్స్ అప్రిషియేట్ చేయడానికి ఇమ్మీడియట్‌గా అంటే దే వేర్ సపోర్టింగ్ హిమ్ 100 కొట్టాలనే కోరుకున్నారు 90% ఆఫ్ ద క్రౌడ్. పాపం 99 దగ్గర ఆగిపోయాడు. అండ్ ఇట్ వాస్ ఎ గ్రేట్, గ్రేట్ ఇన్నింగ్స్. కొంచెం అటు ఇటు లక్కీ పాయింట్స్ ఉండే గాని దాంట్లో. బట్ సూపర్ ఇన్నింగ్స్. నాకు తెలిసి నేను చూసిన శిఖర్ ధవన్ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్. అండ్ దానికి హీ డిజర్వ్స్ ఆల్ ద అప్లాస్ ఆ రోజు. అండ్ హైదరాబాద్ క్రౌడ్ చాలా నాలెడ్జబుల్ అండ్ చాలా స్పోర్టివ్ క్రౌడ్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు అందరి ముందు. ఇంక ఆర్గ్యుమెంట్సే లేవు. మార్కో యాన్సన్‌ని దగ్గర నుంచి చూసే అవకాశం లభించిందా? ఎందుకంటే మరి తను జనరల్‌గా చాలా టాల్ ఫ్రేమ్ అండ్ తను బౌలింగ్ వేస్తున్నప్పుడు ఆ జనరేట్ అయ్యే ఎక్స్‌ట్రా పేస్ అవ్వచ్చు, బౌన్స్ అవ్వచ్చు వీటి గురించి మనం చాలా డిస్కషన్స్ చూస్తా ఉంటాం. బట్ లైవ్‌గా నీకు స్టేడియంలో పెర్ఫార్మన్స్ చూసినప్పుడు ఎస్పెషల్లీ మార్కో యాన్సన్ బౌలింగ్ ఏస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అది నీకు తెలుస్తుంది. ఎక్స్‌ట్రా బౌన్స్ అనేది బ్యాట్స్‌మెన్‌లని ఎలా వ ఇబ్బంది పెడుతుందని క్లియర్‌గా కనిపిస్తది. మనం టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని తెలియవు. ఎందుకంటే మనకు టీవీలో కనిపించేది 2 డైమెన్షనల్ వ్యూ. మనం స్టేడియంలో చూస్తున్నప్పుడు నీకు ఇట్లా ఈ టాల్ బౌలర్స్ ఇప్పుడు ఏసినప్పుడు బ్యాట్స్‌మెన్ ఇలా వెనక్కి జరుపుకుంటూ ఇబ్బంది పడుతూ ఆడతాడు చూడు షాట్. అది కేవలం స్టేడియంలోనే కనిపిస్తది. అండ్ నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్ అసలు. మార్కో యాన్సన్ విషయంలో అయితే క్లియర్‌గా తెలుస్తుంది అది. అది వర్టికల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ తెలుస్తుంది. నీకు ఉమ్రాన్ మలిక్ విషయంలో రివర్స్. హారిజాంటల్ వెలాసిటీ నీకు. అది ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోతుంది బాలు. నీకు హర్‌ప్రీత్ బ్రార్ డిస్మిసల్ అయితే మాకే కనిపియలే బాలు. సో, ఇంకా బ్యాట్స్‌మెన్‌కి ఏం కనిపిస్తదక్కడ. సో, అండ్ సూపర్బ్ అసలు. కార్తిక్ త్యాగి నెట్స్ దగ్గర సైడ్‌కి నీకు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే, తను తను జనరేట్ చేస్తున్న క్యారీ సూపర్బ్‌గా ఉండే అసలు. అంటే ఫాస్ట్ బౌలింగ్ అంటే నీకు స్టేడియంలో చూడడం అనేది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. స్పిన్ అనేది మనం ఇంటి దగ్గర బాగా అనిపిస్తది గానీ, బావుంటది చూడడానికి గానీ, స్టేడియంలో ఒక ఫాస్ట్ బౌలర్ రన్‌అప్ నుంచి నీకు పరిగెత్తుకుంటూ వస్తూ లోడప్ చేసి ఎయ్యడం, బ్యాట్స్‌మెన్ ఇట్లా తడబడి ఆడడము, స్పేస్‌కి బీట్ అవ్వడం అదంతా దట్ హాస్ టు బి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎట్ ది స్టేడియం. అండ్ అదే ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా యూ హావ్ టు బై టికెట్స్ అండ్ గో టు ది స్టేడియం. నాకేం రాదు గానీ బట్ చెప్తున్నా ఐయామ్ ప్లానింగ్ టు గో టు ఆల్ మ్యాచెస్ ఈసారి. ప్రతి ఒక్క యాహ్! మ్యాచ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నా స్టేడియంలో. ఇన్నేళ్ళు నేను సన్ రైజర్స్ మ్యాచ్‌లు అటెండ్ కాలే కాబట్టి. బట్ చూద్దాం. బట్ అంటే యాహ్! అంటే ఇప్పుడు అండ్ మన మన అట్మాస్ఫియర్ ఆరెంజ్ ఆర్మీ జనరేట్ చేసే అట్మాస్ఫియర్ గురించి మాత్రం ఐ థింక్ బోగ్లే సార్ గాని ఎవరైనా గాని ఐ థింక్ ఐ దే థింక్ హావ్ గాట్ కొంతమంది ఇట్ స్పాట్ అనుకుంటా ఆన్. ఉంటారు. అంటే 'సై' సినిమాలో లాస్ట్‌లో అంకుల్ అంటాడు కదా! ఏంటి ఒక్క గోల్‌కే అని. సో, అలాగా మనోళ్ళు 3 మ్యాచ్‌లు ఆడారు. ఒకటే విక్టరీ. కానీ ఫ్రాంక్‌గా చెప్పు ఆ! రాహుల్ అసలు మన టీము ఇప్పుడు ఓకే. 'హ్యారీ బ్రూక్' గురించి ఐపీఎల్ ఆక్షన్ టైమ్‌లో చాలా డిస్కషన్ నడిచింది. సో, ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మన ఏ టీమ్ గురించి మాట్లాడుకున్నా ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఎందుకంటే ట్రెండ్స్ ఫాస్ట్‌గా మారిపోతాయి ఐపీఎల్‌లో. బట్ ఇప్పటి వరకు మన బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్పెషల్లీ మయాంక్ అగర్వాల్ అవ్వచ్చు అండ్ హ్యారీ బ్రూక్ అవ్వచ్చు. సో, వీళ్ళిద్దరి పైన పర్టిక్యులర్‌గా కొంచెం ఫోకస్ ఎక్కువుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రేంజ్‌లో అయితే పెర్ఫార్మ్ చేయట్లేదు ఇప్పటివరకు. అండ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఓకే. అంటే ఇప్పుడు వన్స్ మార్కో యాన్సన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ లుక్డ్ బెటర్ బౌలింగ్ యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ టీమ్ బ్యాలన్స్ కూడా కొంచెం చేంజ్ అయింది. అండ్ మరి వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? అంతకుముందు అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఐ థింక్ ఫస్ట్ గేమ్ అనుకుంట ఆడాడు. అసలు ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ వేరే టీమ్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్నో తీసుకుంటే ఆయుష్ బడోని అవ్వచ్చు. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్‌లో రియాన్ పరాగ్ అవ్వచ్చు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్‌లో రింకు సింగ్ అవ్వచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో లలిత్ యాదవ్ అవ్వచ్చు. అండ్ ఆర్‌సీబీకి యాక్చువల్‌గా రజత్ పతిదార్ ఉన్నాడు. అంటే అన్‌ఫార్చునేట్‌లీ తను ఇంజ్యూరీ వల్ల తను ఈ సీజన్ ఆడట్లేదు. చాలా అన్‌ఫార్చునేట్. ఎందుకంటే తనున్న ఫార్మ్‌లో అయితే
ఐ థింక్ రజత్ పాటిదార్ ఖచ్చితంగా ఆర్‌సీబీకి ఒక కీలకమైన ప్లేయర్, ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్‌గా వాళ్ళు పెట్టుకొనుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బికాజ్ హి ఈస్ రూల్డ్ ఔట్ ఆఫ్ ద సీజన్ బికాజ్ ఆఫ్ ఎన్ ఇంజరీ దాన్ని పక్కన పెట్టి అలా అంటే ఇప్పుడు నేను ఒక 5 ఆర్ 6 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏమో అది అభిషేక్ శర్మని ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ట్రెంట్ బోల్ట్ వేసిన అద్భుతమైన బాల్‌కి ఔటాడు పాపం. మరి అదయిన తర్వాత డ్రాప్ చేశారా మరి ఏంటో అర్థం కావట్లే. నా ప్రకారం మాత్రం అభిషేక్ శర్మ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద టీమ్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. నీకు అక్కడే మనం సెకండ్ మ్యాచ్‌లో దొరికిపోయాము రవి బిష్నాయ్‌కి, ఇంకా అంకుల్ మిశ్రాకి. నీకు అక్కడ నీకు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ లేకుండా నీకు టాప్ నుంచి కింద వరకు సడన్‌గా వాషింగ్టన్ సుందర్ ఒక్కడే మన లెఫ్ట్ హ్యాండర్ అనుకుంటే నీకు ఈజీగా టీమ్స్ టార్గెట్ చేస్తాయి. నీకు క్రికెట్ ఇన్ఫో మ్యాచ్ డేలో ఆయన మన టామ్ మూడీ క్లియర్‌గా చెప్పాడు. అసలు ఏమనుకుంటున్నారు సన్ రైజర్స్ వాళ్ళు, ఇట్లా అందరిని రైట్ హ్యాండర్స్ పెట్టుకొని ఆడేద్దామని అనుకున్నారా? ఇది పెద్ద బ్లండర్ ఇది అని. అండ్ థర్డ్ మ్యాచ్‌లో కూడా మనకి టీమ్‌లో చేంజెస్ జరిగినా గానీ, అభిషేక్ శర్మని తీయడం మాత్రం కరెక్ట్ కాదని నేను నమ్ముతా. ఈవెన్ దో వి వన్ ద మ్యాచ్. బాగా ఆడాం మనం అదంతా పక్కన పెడితే. అభిషేక్ శర్మ లేకుండా సన్ రైజర్స్ స్టార్టింగ్ 11 ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. సో, ఐ డోంట్ థింక్ అంటే తన్ని తీసేయాల్సిన అవసరం ఎందుకొస్తుందని. అంటే కొంతమంది అంటారు ఇప్పుడు మయాంక్ అగర్వాల్ ఆడట్లేగా మయాంక్ అగర్వాల్ తీసేయాలి అని. బట్ మయాంక్ అగర్వాల్ కూడా ఆడాల్సిందే. ఇప్పుడు వచ్చే క్వెషన్ ఏంటంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి అని. ఇప్పుడు చూస్తే ఒక మ్యాచ్‌లలో ఈ మధ్య అసలు ఐపీఎల్ ఇంక్రీజింగ్‌లీ ఆఫ్ స్పిన్నర్స్‌కి మరీ క్రూరంగా తయారైపోయింది. ఎవరు ఆఫ్ స్పిన్నర్స్‌ని చేయించట్లే బౌలింగ్. మరి ఇప్పుడు సుందర్ మరి సడెన్‌గా లెఫ్ట్ స్పిన్ వేయడం స్టార్ట్ చేయాలో అశ్విన్ అన్నలాగా, లేదంటే మరి తనని బ్యాట్స్‌మన్‌గా చూడడం స్టార్ట్ చేయాలో ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద ఈ అంటే వాషింగ్టన్ సుందర్ ఇండియన్ ప్లేయర్స్‌లో కాస్ట్‌లీయెస్ట్ ప్లేయర్ అక్కడ మన సన్ రైజర్స్ టీమ్‌లో. సుందర్ రోల్ అనేది నాకు యాక్చువల్‌గా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కొంతమంది అంటున్నారు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇప్పుడు మార్క్రమ్ కెప్టెన్ సాబ్ వచ్చేసాడు. కెప్టెన్ ఎట్లాగో ఆఫ్ స్పిన్ ఏస్తాడు. సో, ఆయన చాలా మంచిగా ఏస్తున్నాడు ఈ మధ్య బౌలింగ్. సో, వై నాట్ బ్యాక్ మార్క్రమ్ టు బి ద ఆఫ్ స్పిన్ ఆప్షన్. నీకు 3 మ్యాచ్‌లో చూసుకుంటే 4 ఆఫ్ 4 ఓవర్స్ ఓన్లీ ఫస్ట్ మ్యాచ్‌లో ఏసాడు అనుకుంటా. ఫస్ట్ మ్యాచ్‌లో కూడా కంప్లీట్ చేసాడో లేదో. ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్‌లీ. నాకు గుర్తు రావట్లే. సో, నీకు ఇంత ఏంటి నీకు బౌలర్‌గా యూజ్ కాకపోతే సుందర్‌ని ఆడించడం కంటే ఐ థింక్ అభిషేక్ శర్మని ఆడిస్తే బెటర్. బట్ ఈ యంగ్ ప్లేయర్స్‌లో చూసుకుంటే మార్కండే చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో ఆడాడు. మధ్యలో అక్కడిక్కడ రాజ్ ఒక మ్యాచ్ అటు ఇట్లా ఆడినట్టు కనిపించింది గానీ, చాలా బాగా ఏసాడు నిన్న బౌలింగ్. అంటే మొన్న పంజాబ్ మ్యాచ్‌లో ఇంప్రెస్ అయ్యాను నేను. యాహ్! అంటే ఫస్ట్ 2 మ్యాచెస్‌లో మనం కొంచెం ఘోరంగా ఓడిపోయామనే చెప్పాలి. దానివల్ల నెట్ రన్ రేట్ కూడా ఎఫెక్ట్ అయింది. మనది ఐ థింక్ -1.502 అనుకుంటా. సో, ఐ థింక్ దట్ ఈస్ ద సెకండ్ నేను వర్స్ట్ అనుకుంటా రాజస్థాన్ ప్రస్తుతానికి. మ్యాచ్‌కి అంత ఫీల్ కాలేదు. ఎందుకంటే రాజస్థాన్ నా దృష్టిలో టాప్ 2 టీమ్స్‌లో అదొకటి. నేను బాగా ఫీల్ అయింది ఏంటంటే, ఈ సూపర్ జెయింట్స్ మ్యాచ్ మన లక్నో మ్యాచ్. అసలు లక్నో మ్యాచ్‌లో అంటే ఏమనుకుంటున్నారా? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో ఎందెందో చేసేద్దాం అనుకున్నారు. అదేంటి అన్మోల్ ప్రీత్ సింగ్ చేత కీపింగ్ చేపిద్దాం అనుకున్నారు. క్లాస్ అని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టుకున్నారు. ప్యాడ్‌లు ఏపిచ్చారు. తీసుకొస్తాం అనుకున్నారు. తీసుకురాలేదు. అంతా మొత్తం డీరేల్ అయిపోయింది ఆ రోజు అంతా స్ట్రాటజీ అంతా. అక్కడేమో పిచ్ ఏమో అసలు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 100 కూడా కొట్టడానికి గగనం అయిపోతాయి ఆ పిచ్ పైన. దాని మీద మనం ఎక్స్‌ట్రా పేసర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకున్నాం ఆ రోజు. ఏడున్నో ఏంటేంటో చేసాం. అసలు వాళ్ళు ఆ రోజు మార్క్‌వుడ్‌నే ఆడియలేదు లక్నో వాళ్ళు. వాళ్ళ బెస్ట్ బౌలర్ ఇప్పుడు. అంటే ఏం మరి ఎవ్వరు అంటే స్ట్రాటజీ పరంగా హూ ఈస్ కాలింగ్ ద షాట్స్ నేను ఒక్కటి గమనించా రాజు. బ్రెయిన్ లారా ఈస్ వెరీ మచ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. నీకు ముందు కనిపించేది బదాని, నీకు సైమన్ హెల్మట్ వీళ్ళే ఎక్కువ నీకు హైలైట్ అయితున్నారు. గౌరవ్ సుందరరామన్ వీళ్ళంతా. అంటే మరి ఈజ్ ఇట్ బ్రెయిన్ లారాస్ కోచింగ్ స్టైల్? ఒకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే బ్రెయిన్ లారా ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ కోచ్. తను కోచ్ అయ్యాడు వెరీ రీసెంట్‌లీ సడెన్‌గా. ఐ డోంట్ నో అంటే ఆ పరంగా కొంచెం నాకు క్వెషన్ మార్క్ కనిపిస్తుంది. బ్రైన్ లారా ఎంత ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అనేది బీయింగ్ హెడ్ కోచ్. యాహ్! చాలానే జరిగినియి. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఆఫ్ ద ఫీల్డ్ ఎస్పెషల్లీ మన హ్మ్. సన్ రైజర్స్ ఫ్రాంచైజ్‌లో చాలానే జరిగింది. నాకనిపిస్తుంది బ్రాడ్ హాడిన్, నెక్స్ట్ ట్రావర్ బెల్లీస్ వీళ్ళంతా మన టీమోళ్ళేంటి ఇక్కడ వీళ్ళు వీళ్ళెప్పుడు మారారు అంటే అంత షాకింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో జస్ట్ నాట్ ద ప్లేయర్స్ అంటే ఇప్పుడు మనం డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఇలా ఒక బ్రాండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ అవ్వచ్చు, బ్రాండ్ ఎస్ఆర్‌హెచ్ కోచెస్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇప్పుడు కనపడట్లేదు. ఓకే. ఇట్ ఆల్ హ్యాపెన్స్. ఐపీఎల్‌లో ఇట్స్ నాట్ సంథింగ్ సర్ప్రైజింగ్. ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ టీమ్. బట్ ఇప్పుడు ముందు ముందు మరి హారీ బ్రూక్ అవ్వచ్చు, మయాంక్ అగర్వాల్ అవ్వచ్చు అండ్ అలాగే
ఇందాక నువ్వు చెప్పినట్టు అభిషేక్ శర్మని మరి ఆడిస్తారా? అండ్ వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? అండ్ భువీ మరి తను అంతకుముందు సీజన్స్‌లో ఎలా సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒక లీడర్‌లా ఉన్నాడో, తను అదే రకమైనటువంటి ఆ లీడర్‌షిప్ రోల్‌కి ఫుల్‌ఫిల్ చేసి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో? ఇలాంటి కొన్ని కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. బట్ లెట్స్ సీ. నట్టు యాక్చువల్‌గా నటరాజన్ యాక్చువల్లీ కొంచెం పాజిటివ్ అనే చెప్పుకోవాలి. కొంచెం బానే ఏస్తున్నాడు. మంచి రిథమ్‌లో ఉంది. పేస్ కూడా అప్ ఉంది. బట్ కొద్దిగా కాస్ట్‌లీ ఉన్నాడు మరి. ముందున్నంత ఎకానమీ ఉండట్లే. కాబట్టి కాకపోతే నీకు డెత్‌లో స్టిల్ యార్కర్స్ ఏయడం అది ఇది మొన్న మ్యాచ్‌లో పంజాబ్ మ్యాచ్‌లో కూడా లాస్ట్ బాల్ తప్పితే ధవన్‌కేస్తున్న ఓవర్ బాగేసాడు. ఈవెన్ ముందు మ్యాచ్‌లో కూడా మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో యాక్చువల్‌గా 240 ఎంతో కొడతారన్నట్టు అనిపించింది నీకు హాఫ్‌వే స్టేజ్‌లో. తర్వాత బానే డెత్ బౌలింగ్ బానే గుంజాం మనం చూసుకుంటే. సో, అంటే నటరాజన్ ఈజ్ అ ప్లస్. ఇప్పుడు మార్కండే ఒకవేళ టీమ్‌లో రెగ్యులర్‌గా ఆడగలిగితే ప్లస్. నీకు ఆదిల్ రషీద్ ఆడాడు 2 మ్యాచ్‌లు. బట్ ఎందుకో ఇండియన్ కండిషన్స్‌కి ఇంకా ఆయన కరెక్ట్‌గా బౌలింగ్ ఏస్తున్నట్టు లేదని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో ఇప్పుడు మరి ఒకసారి మార్కండే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రషీద్ టీమ్‌లోకి రావడం నాకు తెలిసి తక్కువే. యాహ్! అంటే ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్‌లో ఐ థింక్ 2020 నుంచి 21 అండ్ 22 సీజన్ గూడా ఎస్పెషల్లీ ఇప్పుడు 2 ఇయర్స్ అయితే కొంచెం సబ్‌దే దుబాయ్‌లో అక్కడ ఒకటే రెగ్యులర్‌గా 2, 3 స్టేడియమ్స్‌లోనే ఆడడం అండ్ అలాగే ఐ థింక్ 2021లో వచ్చేసి ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇండియాలో అండ్ అలాగే మళ్ళీ సెకండ్ హాఫ్ దుబాయ్‌లో అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కూడా మొత్తం అంతా ముంబై ఆ కండిషన్స్‌లోనే ఎక్కువ ఆడడంతోటి మేబీ కొంతమంది బ వీక్‌నెసెస్ అట్లాంటివి బయట పడకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే ఎవరి హోమ్ టీమ్ వాళ్ళకి ఇప్పుడు ఎవరి వెన్యూ వాళ్ళకి అండ్ అలాగే ఇంకా డిఫరెంట్ వెన్యూస్ అక్రాస్ ది కంట్రీ లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే అస్సాం గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఆడడం గానీ అండ్ అలాగే కొన్ని కొన్ని కొత్త కొత్త స్టేడియమ్స్‌లో కూడా ఐపీఎల్ తీసుకెళ్ళడం ఇవన్నీ దీస్ ఆర్ గుడ్ సైన్స్. బట్ ఇప్పుడు ఈ ఈ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఎందుకంటే అంతకుముందు ఎక్కువ హెక్టిక్‌గా ట్రావెల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే అంతా ముంబైలోనే కాబట్టి అంత ఎక్కువ స్ట్రెస్ ఉండుండదు. ఎందుకంటే ట్రావెల్ అనే ఫ్యాక్టర్ లేదక్కడ. అండ్ అలాగే ఈవెన్ దుబాయ్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు ఒక 2, 3 గేమ్‌లకి కంటిన్యూయస్‌గా ఒకే స్టేడియంలో ఉండడం. తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయాలన్నా హార్డ్‌లీ దుబాయ్, షార్జా, అబుదాబి ఇవన్నీ పక్కపక్కనే కాబట్టి అంత ప్రెషర్ ఉండుండదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సడెన్‌గా ఈరోజు గేమ్ అవుతది. బెంగుళూరులో గేమ్ అయితే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి ఢిల్లీలో నెక్స్ట్ డే ఢిల్లీ ట్రావెల్ ఉండొచ్చు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే వాళ్ళు డే గేమ్ ఆడుండొచ్చు. సో, అండ్ ఈ సమ్మర్ కండిషన్స్‌లో ఇండియన్ సమ్మర్‌లో ఇలా కొన్ని ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సో, వీటన్నిటిని తట్టుకొని హూ విల్ టర్న్ ఔట్ టు బి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేది మనకి సీజన్ ముందుకెళ్ళే కొద్దీ కనబడుతది. బట్ ఇప్పటివరకు జరిగిన పెర్ఫార్మన్స్‌ని బట్టి మరి సన్ రైజర్స్ టాప్ 4లో ఫినిష్ అవుతదనే నమ్మకం అయితే నీకుందా మరి? లేదు రాజు. హానెస్ట్‌గా నాకైతే ఇప్పుడు ఇంకా కలగలేదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యారీ బ్రూక్ ఎందుకో తనకి సూట్ కావట్లేదు. తనకి లెగ్ స్పిన్ మీద గ్లేరింగ్ వీక్‌నెస్ ఉందని చెప్పి క్లియర్‌గా ఉండే. మరి ఈ ప్రతి టీము మరి అది గమనించారా? ఆక్షన్‌లో బిడ్డేసే ముందని తెలీదు మరి మనకి. మనం ఏదో పీఎస్ఎల్‌లో అక్కడ పాకిస్తాన్‌లో జరిగిన సీరీస్‌లో స్పిన్‌ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు కాబట్టి సరిపోతది అనుకున్నాం గానీ, కొంచెం సర్టెన్‌లీ దేర్ ఆర్ క్వెషన్ మార్క్స్. స్లో పిచెస్ మీద అండ్ ఎస్పెషల్లీ లెగ్ స్పిన్ బౌలింగ్ మీద. ఐపీఎల్ కంటే ఇగ ఈ పెద్ద లీగ్ ఇంకోటి లేదసలు. నీకు అవతల టీము వీక్‌నెస్‌లను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి. సో, యాహ్! అది గూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ ఉంది. అండ్ నాకెందుకో స్ట్రాటజీ వైస్ ఎస్పెషల్లీ సెకండ్ మ్యాచ్‌లో చేసిన పెద్ద బ్లండర్‌లు చూసిన తర్వాత నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. టీమ్ మనం ఎలా ఆడబోతున్నాం? కన్సిస్టెంట్‌గా ఉంటుందా పెర్ఫార్మన్స్ లేదా అని. స్టే టోర్నమెంట్ ముందు అసలు చాలామంది సన్‌రైజర్స్ ఫేవరెట్స్ అన్నారు. కానీ ఇప్పుడు అట్లా అన్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ సన్‌రైజర్స్‌నే తిడుతున్నారు. అరే! వీళ్ళు ఆక్షన్‌లో ఏం ఆలోచించారు అది ఇది అని. నాది ఇగ ఇప్పుడు మనం ప్రీ టోర్నమెంట్ హైప్‌లన్నీ అసలు చెత్తబుట్టలో పడేయాలని నాకనిపిస్తుంది. వాళ్ళు రేపు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఇగ అనుకున్నది చెప్తారు. ఏమన్నా తేడా కొడితేలే యాక్చువల్‌గా వీళ్ళ టీమ్ బాలే అన్నట్టు ఇది పెద్ద ఆనవాయితీ అయిపోయింది ఐపీఎల్‌లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. యాహ్! అంటే నువ్వు చెప్పింది ఇందాక 'హ్యారీ బ్రూక్' పాకిస్తాన్ సీరీస్‌లో ఐ థింక్ ఆ టీ20 మ్యాచ్ సీరీస్‌లో ఐ థింక్ హి ఈస్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ అనుకుంటా. బట్ ఒక్కటైతే వాస్తవంగా చెప్పుకోవాలి. ఏంటంటే ఆ 7 మ్యాచ్ సీరీస్‌లో ఆడిన ట్రాక్స్ అన్నీ ప్రాపర్ రోడ్స్ అన్నమాట. ఇంకా అది ఐ థింక్ దానికంటే బెస్ట్‌గా డిస్క్రైబ్ చేయలేం. ప్రాపర్ ఫ్లాట్ ట్రాక్స్ అవన్నీ గూడా. సో, అలాంటి ట్రాక్స్ పైన ఆబ్వియస్‌లీ ఎంత మంచి స్పిన్నర్ అయినా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం తక్కువుంటది. ఎందుకంటే, అక్కడ నీకు ఎంత టర్న్ దొరికినా, ఎంత బౌన్స్ ఉన్నా సరే,
మీకక్కడ ఆ ట్రూ నేచర్ ఆఫ్ ద వికెట్ వల్ల ఏంటంటే బ్యాట్స్‌మెన్‌కి కరెక్ట్‌గా అందుతది బాల్ వాళ్ళకి. సో, ఇక్కడ అదే మన నిన్న మిశ్రా అంకుల్ ద లెజెండ్‌ని గూడా అట్లనే కొట్టారుగా మరి. అవును. సో, ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు మేబీ 1 ఆర్ 2 పిచెస్‌లో ఇప్పుడు వరకైతే మరి ఆర్‌సీబీ, బెంగుళూరు కొంచెం ఫ్లాట్ ట్రాక్‌లా కనబడుతుంది. అండ్ అలాగే మేబీ చెన్నైలో గూడా కొంచెం అదే రకమైనటువంటి వైబ్ వస్తుంది. అండ్ ఇంకా మరి మన హైదరాబాద్‌లో అయితే ఒక మ్యాచ్‌లో అయితే మరి అత్యద్భుతంగా 200 పైన కొట్టడం ఇలాంటివన్నీ చూసాం. సో, ఇంకా ట్రెండ్స్ ఏ ట్రాక్ ఎలా బిహేవ్ చేస్తుందనేది కూడా మనం కొంచెం ఆగాలి. బట్ ఇప్పటి వరకు అయితే మరి 'హ్యారీ బ్రూక్' డిసప్పాయింట్‌మెంటే. మరి ముందు ముందు ఏమైనా మరి అండ్ తను ఇంకో డిసప్పాయింట్‌మెంట్ అంటే మయాంక్ రాజు. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. నాకు చాలా ఇష్టము. కానీ నాకు మయాంక్‌ని ఇంకా ఫుల్ సీజన్ ఇవ్వాలనే ఉంది నాకు. ఎందుకంటే ఈస్ ప్రూవెన్ ప్లేయరు. సెల్ఫ్‌లెస్‌గా ఆడే ప్లేయరు. ఎట్లయితే రాహుల్ త్రిపాఠి ఇస్తున్నాడో మనకి స్టార్ట్స్ అంటే నీకు స్టార్ట్స్ అయిన మధ్యలో మొన్న అసలు పంజాబ్ మ్యాచ్‌లో అయితే మాత్రం సూపర్‌గా ఆడాడు అసలు. నీకు టీము సడెన్‌గా అరే మనం చేజ్ చేస్తామా లేదా 140 మనం ఎక్కడ సర్దేసుకుంటామా అనుకుంటే తను టెంపో రేజ్ చేసి మార్కంతో పాటు నీకు మ్యాచ్‌నైతే ఎట్లయితే ఫినిష్ చేసాడో, సేమ్ లెవెల్ నాకు తెలిసి మయాంక్ అగర్వాల్ కూడా కేపబుల్. సో, హోప్‌ఫుల్లీ రీడిస్కవర్స్ హిస్ ఫార్మ్. సో, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. రాహుల్ త్రిపాఠి ఇంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. యాహ్! అంటే అంటే నీకు టీవీలో చూస్తున్నప్పుడే తను ఒక స్వీప్ షాట్స్ ఆడేటప్పుడు లిటరల్‌గా బాడీ మొత్తం పెడుతున్నాడసలు. కొడితే బాల్ ఎళ్లి అవతల పడాలనే ఒక ఇంటెంట్ కనబడుతుంది నీకు కళ్ళల్లో. సో, హానెస్ట్‌లీ రాహుల్ ఈవెన్ త్రిపాఠి స్టేడియంలో కూడా తెలిసిపోతుంది. ఇంక నీకు ఆ షేక్ ఉంటది కదా! ఆ ఊపు హ్మ్. రాహుల్ త్రిపాఠి ఊపు. స్టీవ్ ఆ స్మిత్. స్టేడియంలో చూస్తున్నప్పుడు ఏదో మస్తుందబ్బా అసలు. ఇటు ఇటు ఊగుకుంటూ రావడం. అండ్ ఆ యెస్. యెస్. స్వీప్ షాట్స్ ఎంత ఫుల్ ఊపు నువ్వు చెప్పేది కరెక్ట్‌గా చెప్పావు అది. ఎంత గట్టిగా స్వీప్ ఆడుతున్నాడు. నీకు లెగ్ స్పిన్నర్‌లను ఏం కొట్టాడు అగైన్స్ ద స్పిన్. అగైన్స్ ద స్పిన్ 2 సిక్స్‌లు కొట్టాడు అసలు. సూపర్బ్ బ్యాటింగ్ అసలు. నాకు ఏమన్నా ఆ! నచ్చాడు అసలు మొన్నైతే. అండ్ ఆ మ్యాచ్ అంత ఈజీ ఏం లేదు పిచ్ మనం అనుకుంటున్నాం గానీ, ఇప్పుడు మనం 140 ఆల్ ఔట్ చేస్తే వాళ్ళని 140 కొట్టిస్తే పంజాబ్ కింగ్స్ ఆ రోజు నీకు కొట్టింది 100 రన్‌లు గబ్బర్ ధవనే. మిగతా టీమ్ అంతా కలిపి 40 కొట్టింది. అట్లాంటి పిచ్ పైన నీకు ఇప్పుడు శిఖర్ ధవన్ చెప్పాగా నేను వన్స్ ఆల్మోస్ట్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ హిస్ లైఫ్ అది ఐపీఎల్ కెరియర్‌లో. అంత మంచి ఇన్నింగ్స్‌ని తను ఈజీగా ఇక్కడ రిప్లికేట్ చేసేసాడంటే 74 ఆఫ్ ఇంకా తక్కువ బాల్స్‌లోనే. అండ్ తను కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యాడు. వికెట్లు పడ్డాయి కదా! మెల్లిగా ఆడుతున్నాడు. సడెన్‌గా రేజ్ చేసాడు. ఇక అది ఇక దిగుడే లేదసలు. దబిడి దిబిడే మొత్తం. దబిడి దిబిడే అంటే గుర్తొచ్చింది. బాలే ఒకసారి కామెంటరీ వింటున్నావా లేదా నువ్వు? అది స్టార్‌లో వస్తుందా రాహుల్? యాహ్! స్టార్‌లో వస్తుంది. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ నేను జియో సినిమాలో ఫాలో అవుతున్నాను ఎక్కువ. సో, దానివల్ల బాలయ్య బాబు కామెంటరీని వినే అదృష్టం నాకు దొరకలేదు. నీకు దొరికిందా ఆ అదృష్టం? లేదు రాజు అసలు అంటే నేను కూడా మా ఇంట్లో కూడా కేబుల్ టీవీ లేదు. మనం కూడా జస్ట్ స్మార్ట్ టీవీ బ్యాచ్. కాబట్టి బ బాలయ్య బాబు కామెంటరీ అంటే కొంతమంది బిట్స్‌గా పెడుతున్నారు కానీ ట్విట్టర్‌లో అది కంప్లీట్‌గా అంటే ఒక స్ట్రెచ్‌లో వింటేనే మజా వస్తుంది నాకు తెలిసి. అవునవును. వెయిటింగ్ ఫర్ దట్ ఛాన్స్. యాహ్! సో సో, యాహ్! మరి ఇ ఇగ నువ్వు రోడ్ల గురించి మాట్లాడుకున్నాము. మరి ద అల్టిమేట్ రోడ్ వెన్యూ ఏదైతే ఉందో చిన్నస్వామియా? మన ఆర్‌సీబీ అక్కడికే చిన్నస్వామిలో వచ్చారు. పెద్ద పెద్ద సిక్స్‌లు. కాకపోతే నాకెందుకో ఈ ఏడు పేరుకి ఐపీఎల్ ఈస్ బ్యాక్ అని నాకెప్పుడు అనిపిస్తది తెలుసా? హ్మ్. ఈ ఆర్‌సీబీ ఆహ్, మ్యాచ్‌లు, ఈ చిన్నస్వామి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చూస్తాం. పైన అంతంత కఠినమైన మాటలు మాట్లాడొద్దు రాహుల్. ఎందుకంటే నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటది. అసలు ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200 కొట్టేసి ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ ఎగురుతా ఉంటారు. మాదే మ్యాచ్ అని చెప్పి. ఆ స్కోర్‌ని ఈజీగా కొట్టేస్తారు చూడు అపోజిషన్ వాళ్ళు. అప్పుడు అది అరే! ఇది కదరా మనం మిస్ అయిన ఐపీఎల్‌లో గత 3 ఏళ్ల నుంచి కదా అనిపించింది నాకు. నాకు తెలిసి ఈ మాటలు వింటున్న మన వన్ ఆఫ్ అవర్ డెడికేటెడ్ లిజనర్స్ వివేక్ అయితే నీకు ఖచ్చితంగా ఒక ఫుల్ యాంగ్రీ ఎమోజి పంపించడానికి రెడీగా ఉంటాడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకో మరి. సో, మరి ఆర్‌సీబీని అంత కించపరిచేలా మాట్లాడుతున్నావు. పాపం అక్కడ ఏబీడీ కామెంటరీ చేయలేక చచ్చిపోతున్నాడు పాపం. ఏందయ్యి స్వామి ఇది ఎన్నాళ్ళు మాకీ కష్టాలన్నట్టు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ మందలోకి ఏబీడీ విలియర్స్ ప్లేయర్‌గా కాకుండా ఇప్పుడు ఫ్యాన్‌గా ఉన్నాడు గదా! ఓకే. కానీ ఓకే. ఇప్పుడు వరకు ఆడిన 3 మ్యాచెస్‌లో ముంబై పైన చాలా కన్విన్సింగ్ విక్టరీ. దట్ టూ ఆన్ హోమ్ గ్రౌండ్. ఆ మ్యాచ్ గురించి అందరికీ ఆల్రెడీ కోహ్లీ అవ్వచ్చు, ఫాఫ్ అవ్వచ్చు అండ్ వాళ్ళు 8 వికెట్ మార్జిన్‌తో అనుకుంట గెలిచారు. ఇట్స్ ఎ వెరీ కన్విన్సింగ్ విక్టరీ. దానికేం క్వెషన్ మార్క్స్ లేవు. ఈవెన్ అపోజిట్‌లో తిలక్ వర్మ కొంచెం థ్రెటన్ చేసినా సరే వాళ్ళిచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ 171 అనేది చాలా అలవోకగా గెలిచారు. జస్ట్ విత్ ఐ థింక్ నువ్వు మోర్ దాన్ చూసుకుంటే ఈ 3 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ మ్యాచ్‌లలో వీళ్ళ బౌలింగ్ వాస్ హారిబుల్. సిరాజ్ స్పెల్ తప్పితే
మిగతా ఏంటి బౌలింగ్ ఆ అంతా రన్స్ కేకేఆర్ ఇవ్వడానికే మ్యాచ్ ఉంది లో అక్కడ. శార్దూల్ ఠాకూర్ అసలు ఏం కొట్టాడు అసలు నిజంగా. ఆ మ్యాచ్ లో అంటే అట్ వన్ స్టేజ్ ఐ థింక్ కేకేఆర్ ని వాళ్ళు బాగానే కట్టడి చేశారు. ఐ థింక్ ఆ వాళ్ళు మ్యాచ్ హైలైట్ ఏందంటే రసూల్ ఫస్ట్ బాల్ క్యాచ్ ఇచ్చినప్పుడు కోహ్లీ క్యాచ్ పట్టి ఎట్లా ఎగిరాడు కోహ్లీ అసలు. 89 ఫర్ 5 వాళ్ళు. అంటే ఐ థింక్ ఇన్ ద ఆ 12th ఓవర్‌లో కేకేఆర్ వాళ్ళు 89 ఫర్ 5 ఉన్నారు. సో, ఇంకా యూజువల్లీ నాట్ జస్ట్ ఆర్‌సీబీ ఫ్యాన్ మామూలుగా ఎవరైనా చూసేవాళ్ళు రసెల్ ఔట్ అయ్యాడు. అప్పటికే వెంకటేష్ అయ్యారు, మందీప్, నితీష్ రాణా, గుర్బాజ్, రసెల్ ఇంకా వీళ్ళు ఔట్ అయ్యేసరికి ఇంకెవరున్నారు ఇంకా హార్డ్‌లీ ఎవరు లేరు. బ్యాటర్స్ ఉన్నాడు. ఏవో రింకు సింగ్ ఉన్నాడు. కానీ ఏముందిలే ఇంక మిగిలినోళ్ళంతా షార్దుల్ ఠాకూర్ ఏదో 2, 3 షాట్లు కొడతాడు. తర్వాత నారాయణ్ ఇంకా అయిపోయిందనుకున్నారు. అలాంటి అది నాకు టైంలో తెలిసి ఆ రోజు కూడా నీకు శార్దుల్కి బౌలింగ్ వేస్తూ వాడు లైట్ తీసుకున్న అవుట్ అయిపోతాడులే మనోడు ఎట్టాగో అనుకున్నారు. కుడుతూనే ఉన్నాడు కుడుతూనే ఉన్నాడు ఊపుతూనే ఉన్నాడు ఊపుతూనే ఉన్నాడు పోతూనే ఉన్నాయి, సిక్స్లు పోతున్నాయి, ఫోర్లు యాహ్! పోతున్నాయి. నిజంగా ఇంక్రెడిబుల్ ఇన్నింగ్స్ అది. ఒక రకంగా చెప్పాలంటే చాలా నాటుగా కొట్టాడు. అందుకే మన కోహ్లీ అన్న తర్వాత షారుఖ్ ఖాన్‌తో నాటు స్టెప్ కూడా ఏసాడు. సో, మరి పాపం బట్ అంటే చిత్తుగా ఓడిపోయారు ఆ ఓవరాల్ రోజు కానీ ఆర్‌సీబీ ఇప్పుడు వాళ్ళు. ఎట్లయితే ఇది ఐపీఎల్ మళ్ళీ వెనక్కి మన గడ్డ మీదకి వచ్చేసింది అన్న దానికి అర్థం ఏంటంటే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ అటు ఇటు చేసి ఇన్ని గిన్నీలు తిప్పి ఆ టీంని కోచింగ్ స్టాఫ్ చేంజ్ చేసి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అని అది ఇది చేసి అది చేసి మొత్తానికి అట్లనే ఆడుతున్నారు కదా స్వామి. ఓకే. అదే ఫస్ట్ ఇప్పుడు 2 చాహల్ని మ్యా పంపించేసి పాపం వాళ్ళు నమ్మిన బంటుని పంపించేసి కాదు ఇప్పుడు అంటే హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అయిపోయాడు చాలు. మన నీకు ఆర్‌సీబీ వాళ్ళ సోషల్ మీడియా ఛానెల్‌లో మనకి దానిష్ సేఠ్ అని ఉంటాడు. అందరికీ సుపరిచితుడే సోషల్ మీడియాలో. హ్మ్. సో, తనైతే కోహ్లీని డైరెక్ట్‌గా ట్రోల్ కూడా చేసేసాడు. అంటే మొన్నే మన ఆర్‌సీబీ విమెన్స్ కెప్టెన్ స్మృతి మందాన ఒక మాట అంది. కోహ్లీ ఏదైతే అచీవ్ చేశాడో ఆర్‌సీబీ ఫ్రాంచైజ్‌కి నేను కూడా అదే రిపీట్ చేయాలనుకుంటున్నాను అన్నది. వాళ్ళు మొత్తం మీద ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తిప్పి తిప్పి కొడితే ఆర్‌సీబీ విమెన్స్ మొత్తం కలిపి 2 మ్యాచ్‌లు గెలిచారు. క్వాలిఫైయర్స్ కూడా ఎళ్ళకుండా అని చెప్పి డైరెక్ట్‌గా ట్రోల్ చేసాడు. పాపం కోహ్లీకి నిజంగా ఆ మాట చెప్పగానే ఇంక ఏమనాలో తెలియక పాపం ఒక రకంగా అది భయంకరమైన ట్రోల్ అని గ్రహించి తను కూడా చాలా చాలా లైట్ హార్టెడ్‌గా దాన్ని ఆ కానీ కామెంట్‌ని ఒప్పుకోవాలి. తీసుకొని కోహ్లీ గూడా స్పోర్టివ్‌గా తీసుకుంటాడు అసలు అవును. ఆ ఆర్‌సీబీకి స్పోర్టివ్ అనే కప్ వర్డ్ నాకు గెలవకపోవడం. కష్టపడ్డాను. థాంక్స్ ఫర్ యాడింగ్ థట్. క్రీడా కానీ స్ఫూర్తి, క్రీడా క్రీడా స్ఫూర్తి బాగా స్ఫూర్తి అది ఎక్కువ. కరెక్ట్ మాట చెప్పావు. మనకి కానీ ఇప్పుడు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి మాత్రం ఏమాత్రం క్రీడా స్ఫూర్తి లేదు. నిన్న మ్యాచ్‌లో అసలు చప్పట్లే లేవు వాడు అవతల టీమ్ కొడుతుంటే. నువ్వు ఇంకా క్రీడా స్ఫూర్తి అంటే నేను ఇంకా హర్షల్ పటేల్ ఆ బౌలర్ సైడ్ దగ్గర రన్ అవుట్ మనం మ్యాన్కైడింగ్ అనే పదం వాడకూడదు మనం కూడా. సో అందుకని అది వాడట్లేదు. ఇంకా క్రీడా స్ఫూర్తి అంటే డైరెక్ట్ గా లక్నో మ్యాచ్ లోకి దూకేసేమో అనుకున్నాను. ఏంటి క్రీడా అసలు స్ఫూర్తి. కాదు మనోడు ఎవరు లాస్ట్ రవి బిష్నాయ్ పరిగెత్తడం చూసావు అసలు లాస్ట్ నీకు గల్లీ క్రికెట్ సీన్స్ ఏమన్నా గుర్తొచ్చినాయి అది చూసినప్పుడు. కానీ టు బీ ఫెయిర్ రవి విష్ణు మరీ ముందేం పరిగెత్తట్లేదు. ఇప్పుడు నేను నేను ఈ విషయంలో రవి విష్ణునే సపోర్ట్ చేస్తా. తను ఎప్పుడు వస్తున్నాడు డెలివరీ స్ట్రైడ్‌లో బౌలర్ ఉన్న తర్వాత గ్రీజ్ బయటకొస్తున్నాడు. అలా వస్తూ నువ్వు ఇదేంటంటే అచ్చంగా ఇది నీకు ఇదేంటి ఇక ప్రతి బాల్‌కి చేయొచ్చు ఇప్పుడు. అక్కడ హర్షల్ పటేల్ చేసింది ప్రతి బాల్‌కి చేయొచ్చు. ఇది అన్‌ఫెయిర్ నీకు. అందరూ ఇప్పుడు రవి బిష్ణోయిని ఆడిపోసుకుంటున్నారు. అది తప్పు అది ఇది అని కానీ బట్ రవి బిష్ణోయ్ చేసింది మామూలుగా చేసి ఇప్పుడు అశ్విన్ బట్లర్‌ని ఎట్లయితే నీకు మ్యా రన్ ఔట్ ఎట్ నాన్ స్ట్రైకర్స్ అని చేసాడు. ఇది అట్లా కాదు. ఎందుకంటే నీకు బౌలర్ బాల్ ఏసేస్తాడు అనే టైం దగ్గర నువ్వు బయటకొస్తున్నాడు బిష్నోయ్. ఏమంటావు రాజు? వాట్ ఈస్ యువర్ టేక్ అక్కడ? అంటే అది 50-50 ఎందుకంటే నేనైతే స్లో మోషన్‌లో చూడలేదు రాహుల్. కానీ ఒకటైతే క్లియర్ కనపడింది. రవి బిష్ణోయ్ అయితే మరీ టూ ఎర్లీ‌గా అయితే స్టార్ట్ అవ్వలేదు గానీ, బట్ హి వాస్ వెరీ ఈగర్. అంటే ఎందుకంటే ఇంక అక్కడ లాస్ట్ బాల్ 1 రన్ కొట్టాలింకా. సో, నీకు సరే అంత లేట్ అయ్యి బయటొచ్చాడు కాబట్టే మనోడు 'హర్షల్ పటేల్' నీకు చేద్దామనుకోని గూడా ఆల్రెడీ సగం డెలివరీ స్టైల్‌లో ఉన్నాడు కాబట్టి యాహ్! ఆహ్, అది ఫస్ట్ గూడా అటెంప్ట్ చేసాడు. చేయలేకపోయాడక్కడ. ఫస్ట్ అటెంప్ట్ చేసాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అది వికెట్‌కి తాకలేదు. తర్వాత ఆ! ముందుకొచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్‌లో పాపం రన్ ఔట్ అటెంప్ట్ చేయాలని ట్రై చేసాడు. బట్ అకార్డింగ్ టు ద లాస్ అది ఆ! ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే వన్స్ నీకక్కడ బౌలింగ్ స్ట్రైడ్ దాటేసి ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రన్ ఔట్ అటెంప్ట్ చేయడం అనేది అందుకే అది 'లగాన్' సినిమా మళ్ళీ మళ్ళీ జూడాలి. హ్మ్. 'లగాన్' సినిమాలో ఏం చేస్తాడు బౌలరు? అక్కడే ఆగిపోతాడు. స్ట్రైట్ సగంలోనే ఆగిపోతాడు. అంతేగాని ఇట్లా ఏస్తూ ఏస్తూ ఆగడు. అవునవును. అందుకే సినిమా నాలెడ్జ్ బాగుండాలి క్రికెటర్‌లకి. ఎనీవే అంటే ఇప్పుడు ఆర్‌సీబీ వాళ్ళదసలు ఈ 7 అంటే అంటే ఇప్పుడు మంచి టీమ్ ఉందా అంటే కోహ్లీ పార్ట్‌లీ బ్యాక్ టు పార్ట్‌లీ అంటే బ్యాక్ టు ఫార్మ్ అనే అనాలి.
కానీ ఈ స్ట్రైక్ రేట్ ఇష్యూ మీద భయంకరమైన డిబేట్లు జరుగుతున్నాయి ట్విట్టర్‌లో. ఏంటి క్రికెట్ స్టూడియోలలో అక్కడిక్కడ. ఇప్పుడు నిన్న మ్యాచ్‌లో కూడా అందరూ అదే అంటారు. ఇప్పుడు పేరుకు వీళ్ళు ఇన్ని 200 ఎంత కొట్టారు? 215 కొట్టారా? 204 212. 212 కొట్టారు. కానీ యాక్చువల్‌గా వాళ్ళు 20 రన్స్ షార్ట్ ఉండే. దానికి కారణం ఏంటి అంటే కోహ్లీ ఇంకా ఫాఫ్ మంచిగా స్టార్టింగ్‌లో సెట్ అవుదాము, మనం మెల్లిగా ఆడదాం అని చెప్పి నీకు స్టార్టింగ్‌లో బౌండరీస్ కొట్టలేదు. ఫాఫ్ స్పిన్నర్స్ మీద కొట్టలేకపోయాడు. అండ్ కోహ్లీ 40-50 మధ్యలో స్లో అయ్యాడు అని. అంటే ఇది చాలా ఏమో ఈ ఆర్గ్యుమెంట్ గురించి ఇప్పుడు మా అవతల టీంలో కేఎల్ రాహుల్ అన్న కూడా అట్లాంటిదే చేశాడు మరి 20 బాల్ ఆడాడు. కేఎల్ రాహుల్ మోస్ట్ ఫేమస్లీ ఏమన్నాడు, స్ట్రైక్ రేట్ ఈజ్ ఓవర్ రేటెడ్ ఇన్ టీ20s అన్నాడు. అట్లానే ఆ తరహాలోనే ఆడాడు. తన చుట్టుపక్కల టీం అంతా వేరేగా ఆడుతుంది. తను మాత్రం నేను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను స్ట్రైక్ రేట్ పట్టించుకోనని చెప్పి 20/20 దగ్గర ఆడాడు. ఒక్క బాల్ నీకు 6 కొట్టని ట్రై చేసాడు, అవుట్ అయిపోయాడు. సో నీకు అయినా టీం గెలిచింది. ఇప్పుడు కేఎల్ రాహుల్ వచ్చి అనొచ్చు, ఇప్పుడు నేను అట్లా అటు టెస్ట్ మ్యాచ్ ఆడడం ఆడాను కానీ మా టీం గెలిచింది కదా అని. ఇప్పుడు నీకు అట్లాంటి పర్ఫార్మెన్స్ నీకు 2 అయినాయి కాబట్టి ఆర్సీబీలో వాళ్ళ మ్యాచ్ ఓడిపోయారు. లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గెలిచారని అనే ఆర్గ్యుమెంట్ గట్టిగా కనిపిస్తుంది. అంటే సైమన్ డూల్ కూడా స్టేట్మెంట్ చెప్పాడు, ఈవెన్ కామెంటరీలోనే చెప్పాడు. కోహ్లీ కొంచెం స్లో అయ్యాడు, అది ఇట్స్ నాట్ రైట్ అని కొంచెం హార్ష్గానే. అంటే తను సైమన్ డూల్ నాట్ జస్ట్ హియర్, అంటే ఎక్కడున్నా సరే కామెంటరీ విషయంలో వన్ థింగ్ దట్ ఐ నోటీస్డ్ ఈస్ తను జనరల్గా ఫ్యాన్స్ కొంతమంది కీన్గా అబ్జర్వ్ చేసే ఫ్యాక్టర్స్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆ కోహ్లీ స్లో అవ్వడం అవ్వచ్చు, ఇట్లాంటి కొన్ని విషయాలు ఈజ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. అంటే కొంతమంది కామెంటేటర్స్ మన ఉద్యోగం ఎక్కడ పోతుందో అని అట్లాంటి స్టేట్మెంట్స్ కొన్ని చెప్పరు, ఎస్పెషల్లీ కీ ప్లేయర్స్. ఇప్పుడు కోహ్లీ లాంటి వాళ్ళపైన, రోహిత్ శర్మ లాంటి వాళ్ళపైన ఏదైనా ఒక, ఎస్పెషల్లీ బేసిక్గా ఇండియన్ క్రికెటర్స్ ఆర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పైన ఏదైనా కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం జంకుతారు. కానీ సైమన్ డోల్ని మాత్రం ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. బట్ నిన్న అసలు మన ఫార్మర్ ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ నికోలస్ పురాన్ అసలు ఎందుకు మరి మన సన్ రైజర్స్లో ఉన్నంతసేపు ఫుల్గా డిసప్పాయింట్ చేసి ఫ్రస్ట్రేట్ చేశాడు మనల్ని. మరి సడన్గా లక్నో సూపర్ జైంట్స్ వల్ల ఆల్రెడీ వాళ్ళకి అక్కడ క్వింటన్ డికాక్ ఉంటే మళ్ళీ ఎందుకురా వీళ్ళు నికోలస్ పూరన్ కొంటున్నారు, ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ బైస్ ఆఫ్ ఐపీఎల్ అని ఆప్షన్ అప్పుడు చాలా గందరగోళం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో తను ఒక మ్యాచ్ అయితే తన చేతులతో గెలిపించాడు, ఇంకో మ్యాచ్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపించాడు. సో బేసిక్గా మనం ఇదే కదా, ఎవరైనా ఒక ఫారిన్ క్రికెటర్స్ని నువ్వు ప్లేయింగ్ 11లో వాళ్ళు ఉంటారు అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఆప్షన్లో వాళ్ళని కొన్నప్పుడు ఒక 2 ఆర్ 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫార్మెన్సెస్ ఉంటే చాలు. అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే కొంటావు. సో మరి నికోలస్ పూరన్ అయితే అప్పుడే లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు తనని కొన్నందుకు, టీమ్‌లో పెట్టుకున్నందుకు న్యాయం అయితే చేస్తాడనిపిస్తుంది కంప్లీట్‌గా. ఏమో మరి వెస్ట్ ఇండీస్ టీం కూడా చూస్తా ఉంటది. ఏందయ్యా లాస్ట్ 1 ఇయర్‌లో ఏం ఆడలేదు నేషనల్ టీమ్‌కి క్యాప్టెన్సీ హ్మ్. కూడా తీసేయాల్సొచ్చింది. సడెన్‌గా ఏంది రచ్చ అని. కానీ హ్మ్. నికోలస్ పూరన్‌లో ఆ టాలెంట్ ఉందని ఎప్పుడో అందరికీ తెలుసు. గంభీర్ అన్న మామూలుగా బ్యాక్ చేయలేదు. సన్ రైజర్స్‌కి ఆడినప్పుడు నీకు ప్రతి మ్యాచ్‌లో ఏదో స్కోర్‌లు కనిపిస్తాయి మనం సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ స్కోర్ లిస్ట్ చూస్తే. కానీ అన్ని మ్యాచ్ ఓడిపోయాము అనుకున్న స్టేజ్ నుంచి ఏదో ఇక నీకు కవరప్ చేస్తాడు కదా లాస్ట్‌లో నీకు స్ట్రైక్ రేట్. అలాంటి ఇన్నింగ్స్‌లు ఎక్కువుండే. కానీ ఇక్కడ ఎందుకో మేబీ ఇట్ ఈస్ గంభీర్ ఎఫెక్ట్. గంభీర్ చెప్పాడేమో. గంభీర్‌కి చాలా ఇష్టం. పూరన్ అంటే చాలా ఇష్టం. అందుకే అగ్రెసివ్‌గా బిడ్ చేపించి కొనిపించాడు. అండ్ తననిచ్చే సెక్యూరిటీ వల్ల మేబీ ఐ థింక్ హి ఈస్ పర్ఫార్మింగ్ లైక్ దట్. మన ఆ ఆర్‌సీబీ నుంచి డీవియేట్ అయిపోతున్నావు నువ్వు. మన ఆర్‌సీబీ గురించి మాట్లాడాలి. అక్కడ ఇందాక మనం అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా అని ఇద్దరు లెజెండరీ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆ లెజెండరీ లిస్ట్‌లో యాడ్ అవ్వడానికి రెడీగా ఉన్న మన కరణ్ శర్మ అన్నున్నాడు. 2 ఓవర్స్‌లో 30 కొట్టించుకున్నాడు. తర్వాత థర్డ్ ఓవర్‌లో వచ్చి ఇంకో 15, 20 కొట్టించుకున్నాడు. మరి ఏంటి అసలు? కరణ్ శర్మ అంటే ఈజ్ అప్‌కమింగ్ లెజెండ్ అనొచ్చు. జూనియర్ లెజెండ్ ఐపీఎల్‌లో. సో, మూడు టీమ్‌లకు 3 కప్పులు కొట్టిపెట్టాడు. సో, లక్కీ చార్మ్. మరి ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఏమో మనకు కూడా కప్పొస్తది అనుకుంటున్నారు. ఏమో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ట్రోల్ చేయకుండా నా నా నోరు ఉండలేకపోతుంది. ఆ! నిన్న కంట్రోల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ నిన్న మ్యాచ్ చూస్తుంటే స్టేడియంస్‌లో ఫ్యాన్ రియాక్షన్స్ అది నిజంగా ఇప్పుడు ఇదబ్బా! ఇది మనం ఎన్ని రోజులుగా మిస్ అయితున్నాం అనిపించింది నాకు. ఏంటి రాహుల్, ఈ సీజన్ ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ ఒకే ఒక్క మ్యాచ్ అంతే. మనం 2 టైమ్స్ కూడా ఆడట్లేదు ఆర్‌సీబీని. దీన్ని మరి నువ్వెలా అదే మరి జీర్ణించుకోగలిగావో జనాలకు చెప్పు. అర్థం కావట్లేదు నీకు. మన హ్మ్. ప్రియమైన టీము, మన దగ్గర బంధువైన టీము వాళ్ళతో కాకపోతే ఇంకెవరితో 2 మ్యాచ్‌లు ఆడాలి మనం. అంటే మోస్ట్ మోస్ట్ డెకరేటెడ్ రైవల్రీ ముంబై సీఎస్‌కే రైవల్రీ తర్వాత ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్‌దే.
ఇది మరి ఇక్కడే 18థ్ మనకు మే వరకు అర్థమైతుంది. ఆగాల. మనం రైవల్రీ చూడాలంటే 18థ్ మే వరకు ఆగాలి. సో 18థ్ మే అంటే ఆ టైంకి ఆల్మోస్ట్ చాలా టీమ్స్ ఫ ప ఏంటది డిసైడ్ అయిపోతాయి. అంటే వాళ్ళు టాప్ 4లోకి మరి ఉండే అప్పుడే కదా టీమ్స్ ఏంటి? మజా వచ్చేది ఐపీఎల్‌లో ఎప్పుడు సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ ఎప్పుడు ప్లే ఆఫ్ స్పాట్‌ని డిసైడ్ చేస్తది. కావాలని ఎవరో ఇది అంతా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇలాంటోళ్ళు ఎవరో నడిపిస్తున్నారని అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వన్నట్టుగానే ఈ ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీకి ఎప్పుడు అయితే ఎస్ఆర్‌హెచ్ లేదంటే ఆర్‌సీబీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటది. ఒకళ్ళ ఛాన్స్ ఒకళ్ళు పోగొట్టడమో ఎస్పెషల్లీ ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ ఛాన్స్‌ని ఎక్కువ సార్లు పోగొట్టింది. కానీ మరి ఈ ఇయర్ 18థ్ మేలో అది నాకౌట్ క్లాష్‌లా అవ్వబోతుందంటావా? ఏమో డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళకి లైన్‌గా 2 మ్యాచ్‌లు ఓడిపోయారు చిన్నస్వామిలో. హోమ్‌లో 2 మ్యాచ్‌లు ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. మన లేదు సన్ ఒకటే మ్యాచ్ రైజర్స్ కదా! టీమ్ కూడా వాళ్ళు ఓడిపోయింది ఒకటే మ్యాచ్. సారీ 2 అది యాక్చువల్‌గా ఓకే. ఆ మ్యాచ్ కోల్కతాలో. కేకేఆర్‌లో ఈడెన్ కేకేఆర్ గార్డెన్స్. ఈడెన్ ఓకే. ఓకే. ఈడెన్ ఓకే. ఓకే. గార్డెన్స్ అవును. ఓకే. సిమిలర్ అట్మాస్ఫియర్ ఉండే కాబట్టి నేను చిన్నస్వామి అనుకుని మర్చిపోయాను. యాహ్! ఓకే. సో, ఒక మ్యాచ్ ఓడిపోయారు అండ్ ఇంకా కూడా ఓడిపోవచ్చు. ఎందుకంటే నాకు ఆర్సీబీతో ప్రాబ్లమ్ ఎక్కడంటే నీకు బౌలింగ్‌లో వాళ్ళు యాజ్ యూజువల్ వీక్ ఉన్నారు. చాహల్ లేకపోవడం వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ. వాళ్ళు ఎప్పుడైతే అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అయితుంది. అండ్ యాహ్! దట్ ఈస్ ద థింగ్. అండ్ ఈ కోహ్లీ ఫాఫ్, ఈ స్ట్రైక్ రేట్ బ్యాటిల్ ఏదైతే ఉందో అది దెబ్బేస్తది. బట్ అంటే నాకు తెలిసి వాళ్ళు మరీ బ్యాడ్‌గా అయితే ఆడరు. మ్యాచ్‌లు గెలుస్తూనే ఉంటారు మధ్య మధ్యలో. నీకు టూ మచ్ టాలెంట్ ఉంది నీకు. అదేంటి మాక్స్‌వెల్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏమో ఐఎమ్ స్టిల్ డౌటింగ్ ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కెళ్తది. నీ మాటలతో కొంచెం హార్డ్ కోర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయిన నాగవాస్ రెడ్డి గారిని అలాంటోళ్ళని కొంతమందిని బాగా హర్ట్ చేసి ఉంటావు. సో, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్‌సీబీ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తదా నీకు గట్టిగా కౌంటర్ ఇద్దామని. సో, యాహ్! సో, స్టిల్ ఎర్లీ స్టేజెస్ ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మేము చేసిన ప్రిడిక్షన్స్ ఏమున్నా, ఈ ఎపిసోడ్‌లో మేము చేసిన అసెస్‌మెంట్స్ ఏమున్నా సరే స్టిల్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ టోర్నమెంట్ కాబట్టి ఇంకా ముందు ముందు మిడ్ సీజన్ వచ్చేసరికి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. కొన్నిసార్లు సడెన్‌గా ఫామ్‌లో లేని ప్లేయర్స్ ఫామ్‌లోకొస్తారు. అండ్ అలాగే టోర్నమెంట్ స్టార్టింగ్‌లో అద్భుతంగా ఆడిన ప్లేయర్స్ సడెన్‌గా ఫార్మ్ డిప్ అవుతాయి. ఇవన్నీ మనం ప్రతి సీజన్ చూసేదే. ఇదేమి కొత్త కాదు. బట్ ఇప్పటికైతే ఏం ప్రిడిక్షన్స్ చేసినా ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. సో, మనం మేబీ నెక్స్ట్ ఒక 1 వీక్ ఆర్ ఇంకా ఒక 10 డేస్‌లో కొంచెం ఒక బెటర్ క్లారిటీ వస్తది. ఏ ఏ టీమ్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎందుకంటే జనరల్‌గా ఫస్ట్ ఫ్యూ గేమ్స్‌లో కొన్ని సార్లు ఏంటంటే టోర్నమెంట్ ముందు టీమ్ ఆక్షన్స్ జరిగిన తర్వాత ప్రతి టీమ్ గూడా ఓకే. మనకున్న స్క్వాడ్‌లో మనం ఫస్ట్ ప్లేయింగ్ 11 వీళ్ళని పెట్టుకుందాం. మనం ఇట్లాంటి కాంబినేషన్‌తో ఆడిద్దాం. ఇప్పుడు కొత్త ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ రూల్ ఒకటొచ్చింది. మర్చిపోయాను. మనం దాని గురించి మాట్లాడుకోలేదు రావాలసలు. ఇప్పటివరకు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ రూల్ గురించి నీకున్న ఇంప్రెషన్స్ ఏంటి? అది ఆ టీమ్స్ కరెక్ట్‌గా మంచి అడ్వాంటేజ్‌గా వాడుకుంటున్నారు అనుకుంటున్నావా? లేదు దాని మీద ఇంకా క్లారిటీ రావాలంటావా? ఏమో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఇంకా క్లారిటీ లేదు ఆ రూల్ మీద. బ్యాట్స్‌మెన్ మళ్ళీ ఇప్పుడు ఒకటి మొన్న చూసా ప్రభ్ సింగ్‌ని రీప్లేస్ చేశారు. చివరికి చూస్తే అంటే యాక్చువల్లీ ఆ టీమ్ లెవెన్‌లో ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు అయితుంది కాబట్టి కింద వాళ్ళు హర్షదీప్ సింగ్ చేత బ్యాటింగ్ చేపియలేదు. సో, ఇట్లా అంటే ఏందో కొంచెం ఆడ్‌గా ఉంది చూస్తుంటే. మన సూపర్ సబ్ మనకు అలవాటు బాగా. సూపర్ సబ్‌లా లేదు ఇది. కొంచెం ఏదో తేడాగుంది. సగం ఫుట్‌బాల్ సబ్‌స్టిట్యూషన్ లాగుంది. సగం ఆ సూపర్ సబ్ రూల్ ఇదివరకు క్రికెట్‌లో ఉన్నట్టుంది. ఎక్కువగా సూపర్ సబ్ రూలే మనం ఆల్రెడీ ముందు చూసిన రూలే. ఎందుకో నాకెందుకో దీనివల్ల ఇంకా తలనొప్పులు తెచ్చుకుంటున్న టీమ్‌ని అనుకుంటున్నా. ఎస్పెషల్లీ సన్ రైజర్స్ సెకండ్ మ్యాచ్ వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ఏందేందో పుంపుగా గెలిపారు మన వాళ్ళు. సో, అట్లా గాకుండా ఐ థింక్ ఏమో నాకు ఐ హావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఈ ఇంపాక్ట్ రూల్ గురించి. యాహ్! అంటే నాకర్థమైందేంటంటే టీమ్స్ ఇప్పుడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ విషయంలో కూడా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా అంటే ఖచ్చితంగా ఈ బ్యాట్స్‌మెన్నే వాడుకోవాలి మనం. లేదు ఖచ్చితంగా ఈ బౌలర్‌నే వాడుకోవాలని ఒక మరీ ఫిక్స్‌డ్ ప్లాన్‌గా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా అంటే ఒకవేళ మనం చేజ్ చేయాల్సొస్తే ఈ కాంబినేషన్‌లో వెళ్దాం. లేదు ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సొస్తే ఈ కాంబినేషన్‌లో వెళ్దాం అని ప్రతి టీమ్ అలా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉన్నట్టు కనబడుతుంది. సో, ఇప్పటివరకైతే మనం ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ నుంచి కొంచెం ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మన్సెస్ అయితే చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్ పడోని అవ్వచ్చు అండ్ అలాగే ఐ థింక్ ఇంకా కొన్ని టీమ్స్‌లో ధ్రువ్ జురెల్ అనుకుంటా. సో, ధ్రువ్ జురెల్ గూడా ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సో, అలా ఇంకా కొంతమంది బానే ఇంపాక్ట్ సబ్‌గా తీసుకొచ్చినందుకు వాళ్ళ ప్లేస్‌కి న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ నిన్న కరణ్ శర్మ కూడా ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లాగా వచ్చాడనుకుంటా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తను
ఒక క్రూషియల్ వికెట్ మార్కస్ స్టోయినిస్ వికెట్ పిక్ చేసుకున్న తర్వాత తను కన్సీడ్ చేసిన రన్స్ అనేది మరి అవి కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. సో, ఇప్పటికీ స్టిల్ 50-50 లా కనబడుతుంది. బట్ యాహ్! మనం చూద్దాం. అంటే ముందు ముందు సీజన్‌లో మరి ఇంకా ఏ ఏ టీమ్స్ ఈ ఇంపాక్ట్స్ అన్ని బాగా మాక్సిమైజ్ చేసుకుంటారు. అండ్ ఇంకా ఏ ఏ టీమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఇంకా కొన్ని వాళ్ళకున్న ఇంజ్యూరీస్ వల్ల, వాళ్ళకున్న టీమ్‌లో ఉండే ఈక్వేషన్స్ వల్ల కొన్ని కొన్ని వాళ్ళ స్క్వాడ్‌లో ప్లేయింగ్ 11లో ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాల్సుంది. అండ్ ఈవెన్ స్ట్రగుల్ అవుతున్న టీమ్స్ బాటమ్ 5లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్‌రైజర్స్ కూడా స్టిల్ డోంట్ థింక్ దే హావ్ సెట్ 11. ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. అంటే వాళ్ళు మరి అభిషేక్ శర్మని ఆడిస్తారా? వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? ఒకవేళ మయాంక్ అగర్వాల్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తే మరి ఎవరిని తీసుకురావాలి? ఒకవేళ తీసుకొస్తే మిగిలిన బ్యాటింగ్ పొజిషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? హ్యారీ బ్రూక్‌తో ఓపెన్ చేపిస్తారా? లేదు తను మిడిల్ ఆర్డర్‌లో పెడతారా? ఇలా ఇంకా కొన్ని టీమ్స్‌లో అయితే ఇలాంటి క్వెషన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఎవరినెక్కడ ఆడిస్తారు? ప్లేయింగ్ 11లో ఒకవేళ ఎవరైనా ఇంజ్యూరీ అయితే బ్యాకప్ ఏంటి? ఇలాంటి క్వెషన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో, వీటన్నిటికి మనం ముందుకెళ్ళే కొద్దీ కొన్ని కొన్ని ఆన్సర్స్ అయితే కనబడతాయి. సో, అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పటికైతే నేను, రాహుల్ మేము అనుకున్న ప్రిడిక్షన్స్ అయితే మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఒక చిన్న రివ్యూ చేసాం ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్‌ని బట్టి. సో, మీకు కూడా ఇప్పుడు ఉన్న టీమ్ ఉన్న ప్లేయింగ్ 11స్‌ని కన్సిడర్ చేసుకొని, ఎవరు స్ట్రాంగ్ టీమ్‌లుగా ఉన్నారు అండ్ అలాగే ఎవరు ఏ ఏ టీమ్స్ ప్లే ఆఫ్‌కెళ్ళే అవకాశం ఉందో యూ కెన్ పింగ్ అస్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్. మాది క్రికెట్ నగరం హ్యాండిల్‌తో ఉంటది బోత్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో యూ కెన్ ఆల్వేస్ కీప్ పింగింగ్ యువర్ అప్డేట్స్ అండ్ మాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మేము ఎపిసోడ్‌లో విల్ ట్రై టు బ్రింగ్ దట్ ఔట్. ఎప్పటికప్పుడు మీరు పంపించే రెస్పాన్సెస్ అవ్వచ్చు, మీరు పంపించే ఆహ్, ఒపీనియన్స్ అవ్వచ్చు, అవి ఖచ్చితంగా మా ఎపిసోడ్‌లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాం. సో, దట్స్ ఎ ర్యాప్ రాహుల్ ఇప్పటికి ఈ ఈ ఎపిసోడ్‌కి. యాహ్! దట్ ఈస్ ఇట్. సో, మళ్ళీ మనం యాహ్! సో, ఇంకా మళ్ళీ మరిన్ని మరి కబుర్లతో కలవచ్చు. కలవచ్చు. అప్పటికి ఇన్ని మ్యాచ్‌లు అయిపోయి ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఎప్పుడు హైదరాబాదెళ్ళి చేస్తాం ఎపిసోడ్ మళ్ళీ తెలీదు అప్పటికి. కాదు నువ్వు సో హైదరాబాద్ స్టేడియంకెళ్ళి మరి మన సన్ రైజర్స్‌ని ప్రతి మ్యాచ్ గెలిపించాలని మరి అవును. మన 'గచ్చిబౌలి దివాకర్' గారి స్ఫూర్తితో నేను పక్కా అన్ని ఆ! మ్యాచ్‌లు గెలిపిద్దామని కంకణం కట్టుకున్నా. ఈసారి ఒక మ్యాచ్ ఓడగొట్టాను. సో, మిగతా 6 ఫస్ట్ గెలిపిద్దామని మ్యాచ్ దేవుడికిచ్చేస్తాం గదా! ఎప్పుడు మనం. ఇచ్చేస్తాం కదా! సరే. ఓకే మరి విత్ థాట్ లెట్ అస్ యాహ్! కాల్ ఇట్ ఎ విత్ డే. థట్ దట్స్ ఎ ర్యాప్. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా.